హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు బీబీ ప్రాపర్టీ. నా పేరు విజయ్. నేను ఈరోజు విజయవాడ హైవే రూట్‌లో ఆదూరి గ్రూప్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి హెచ్ఎండి అండ్ టీఎస్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్‌తో వచ్చాను. ఇక్కడ సీనియర్ సేల్స్ డైరెక్టర్ కళ్యాణి మేడం దగ్గర మాట్లాడుతున్నామండి. ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్‌గా తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే విజయ్. మేడం, ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి మేడం. తప్పకుండా అండి. సో మనం ఉన్న ప్రాజెక్ట్ ఆదురీస్ ప్రకృతి హిల్స్ టౌన్షిప్. సో ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే గనక మీరు చూడొచ్చు. సో మనకి బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ ఆనుకొని హెచ్ఎండిఏ ట్రక్ డాక్ లాజిస్టిక్ అండ్ మహీంద్రా లాజిస్టిక్ ఆనుకొని ఉన్న ప్రాజెక్ట్ ఇది. సో మీరు చూడొచ్చు, మంచి హిల్ ఏరియా ఇది. అంటే మీకు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఎలాంటి హిల్ ఏరియానో ఇది కూడా ఆ టైప్ ఆఫ్ హిల్ ఏరియా అండి ఫస్ట్. సో నెక్స్ట్ ఏంటంటే మనకి హైవేకి వెరీ నియర్ బై గా ఉండడం అనేది సెకండ్ పాయింట్. జస్ట్ 1 కిలోమీటర్ లో ఉన్నాము. అండ్ విజయవాడ హైవే అనేది మనకి రెండు తెలుగు రాష్ట్రాలని కలిపే బిగ్గెస్ట్ హైవే. మనకి బిగ్గెస్ట్ హైవే అండ్ రీసెంట్ గా మనకి 4 లైన్స్ నుంచి 6 లైన్స్ గా కన్వర్ట్ అయింది. 6 లైన్ గా అయింది. ఇంకొకటి విజయవాడ హైవేని డిజిటల్ హైవే కూడా అంటాము. సిగ్నల్ ఫ్రీ హైవే గా దీన్ని చేస్తున్నారు. మనకి చూసుకుంటే మీకు ఎల్బీ నగర్ నుంచి చౌటప్పల్ వరకు 8 ఫ్లైఓవర్స్ రాబోతున్నాయి. దాని ద్వారా మీకు ఏంటంటే సిగ్నల్ ఫ్రీ అవుతుంది. జస్ట్ 2 అవర్స్ లో మీరు ఎక్కడికైనా రీచ్ అయ్యేలాగా ఉంటుంది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ మేడం, ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ చాలా ఉన్నాయని చెప్పారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ ఇండస్ట్రియల్ ఎడ్జ్ గురించి కూడా క్లియర్ గా చెప్పాను మేడం. ఎందుకంటే గ్రీన్ ఇండస్ట్రియల్ ఎడ్జ్ గురించి తెలిస్తే చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తారు. ఒకప్పుడు ఏదైతే మనము ఔటర్ రింగ్ రోడ్ చూసామో, ఔటర్ రింగ్ రోడ్ రాకంటే ముందు పెద్దంబర్పేట కావచ్చు, లేకపోతే హైతనగర్ కావచ్చు, అవన్నీ ఒక మారుమూల ఉన్నటువంటి విలేజెస్ అండి. సో ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఆ విధంగా ఉండేది. ఇప్పుడు చూసుకుంటే అక్కడ గజం రేట్ అనేది ఆల్మోస్ట్ ఒక 50,000 నుంచి ₹1,00,000 వరకు పెరిగిపోయింది. సో కాబట్టేసి ఇప్పుడు మనము ఆదూరి గ్రూప్ కి రావడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ అనేది కూడా హిల్ పైన ఉంటుంది, మంచి లొకేషన్ లో ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్ పక్కన చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇక్కడ ట్రక్ సంబంధించినటువంటి లాజిస్టిక్స్ కంపెనీస్ ఉన్నాయి అండ్ ఫ్రూట్ మార్కెట్ ఉంది. సో ఎక్సలెంట్ గా ఉంది మేడం. మీరు చెప్పిన విషయాలన్నీ క్లియర్ గా అర్థమైంది. అండ్ ఫర్దర్ గా ఇంకేమైనా డీటెయిల్స్ క్లియర్ గా చెప్తారని చూస్తున్నామండి. తప్పకుండా అండి. మీరు అన్నారు కదా ఇప్పుడు ఓఆర్ఆర్ అని. సో ఈ ప్రాజెక్ట్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ 9 కిలోమీటర్స్ లోనే ఉందండి. సో అంటే మనకి ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్ రాకముందు ప్రైజెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. వెల్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల. ఇంకొక విషయం ఏంటంటే మేడం, చాలా మందికి అవేర్నెస్ ఉండేది కాదు అసలు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇలాంటి రిటర్న్స్ వస్తాయి, సో మన ఫ్యూచర్ ఇంత బాగుంటుంది అన్న విషయం ఎవరికి తెలియదు. ఒక 10 ఇయర్స్ బ్యాక్, 20 ఇయర్స్ బ్యాక్. అండ్ అందులో మనకు చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేరు అసలు. సో ఈ రోజు ఉన్నటువంటి మీడియా టెక్నాలజీ కావచ్చు అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వల్ల చాలా మందికి అవేర్నెస్ వస్తుంది. అండ్ ఎక్కడి నుంచి అయినా కూడా మనం ఈజీగా చేరుకుంటున్నాము. అండ్ అదే విధంగా గవర్నమెంట్ కూడా అదే విధంగా డెవలప్మెంట్ ఇస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అవునండి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మీరు చెప్పింది. సో మనకేంటంటే సరౌండింగ్ లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని అడిగారు కదా, 30+ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. టాప్ కాలేజెస్ అండ్ టాప్ స్కూల్స్ అనేవి లైక్ రమాదేవి ఇంటర్నేషనల్ స్కూల్ జస్ట్ మనకి రామోజీ ఫిలిం సిటీ నుంచి జస్ట్ 5 మినిట్స్ డిస్టెన్స్ లోనే ఉన్నాం ఈ ప్రాజెక్ట్ కి. సో రమాదేవి ఇంటర్నేషనల్ స్కూల్, డిపిఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ అన్నమాచార్య, అవంతి ఇన్స్టిట్యూషన్స్, బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ టెక్నాలజీస్, ఇలాంటి టాప్ స్కూల్స్, కాలేజెస్ అనేవి సరౌండింగ్ లో దగ్గరలో మనకి విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉందని చెప్పడం జరిగింది. నియర్ బై. అండ్ వన్ మోర్ విషయం అండి, ఇక్కడ మనకి ఏదైతే రామోజీ ఫిలిం సిటీ ఉందో ఎగ్జాక్ట్ గా ఒక 15 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నట్లయితే రామోజీ ఫిలిం సిటీ అంటే చాలా మంది భయపడుకునే వాళ్ళు. అంటే అంత దూరం ఉంది సిటీకి అని చెప్పేసి. ఈ రోజు నాడు రామోజీ ఫిలిం సిటీ అంటే ఇంత దగ్గర అన్న విషయానికి వచ్చారంటే కనెక్టివిటీ పెరిగిందని చెప్పవచ్చు. అంటే రోడ్స్ అనేది స్పీడ్ గా చేయడం జరిగింది, అంటే నీట్ రోడ్స్ రావడం జరిగింది. ఏదైతే మనకి 4 లైన్స్ ఉన్నాయో ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి ఇక్కడ లైక్ ఏదైతే మన ఔటర్ రింగ్ రోడ్ ఉందో అక్కడ వరకు చాలా ఫ్లైఓవర్స్ వచ్చాయి. అంటే కనెక్టివిటీ అనేది ఈజీగా అయింది కాబట్టి స్పీడ్ గా మనం రీచ్ అవుతున్నాం. అవును. ఇంకా మన ప్రాజెక్ట్ చూసుకుంటే మీరు కనెక్టివిటీ గురించి అంటున్నారు కాబట్టి హైవే నుంచి దగ్గరగా ఉంది. అండ్ మీకు మన పక్కనే చూసుకుంటే 150 ఫీట్ రోడ్డు పోచంపల్లి, బోధాన్ పోచంపల్లి రోడ్డుకి కనెక్టివిటీ. అంటే ఒక ప్రాజెక్ట్ అనేది 150 ఫీట్ రోడ్డుకి ఆనుకొని ఉన్న ప్రాజెక్ట్ ఇది. సో మీకు ఫ్యూచర్ లో కనెక్టివిటీ వైజ్ అయినా సరే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వైజ్ అయినా సరే, సెడ్జ్ అన్నారు కదా ఇందాక, మనకి ఈ ప్రాజెక్ట్ నుంచి జస్ట్ 5 మినిట్స్ డిస్టెన్స్ లో దండు మల్కాపూర్ అనే సెడ్జ్ 2000 ఎకరాల్లో ఆల్రెడీ 500 కంపెనీస్ తోటి ఎగ్జిస్ట్ అయి ఉన్న ప్రాజెక్ట్ అండి. సో మీకు అంటే మినీ స్కేల్ ఒక ఇండస్ట్రీ అనేది ఈ ప్రాజెక్ట్ కి దగ్గరగా ఉండడం అనేది, ఈ ప్రాజెక్ట్ లో అప్రిషియేషన్స్ ఎలా వస్తాయి అనేది ఒక ఇన్వెస్టర్ కి ఈజీగా అర్థమవుతుంది. ఓకే. అంటే ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి ఇటువైపు రెసిడెన్షియల్ గా గ్రోత్ ఉంటుంది అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వైస్ గ్రోత్ ఉంటుంది అండ్ కనెక్టివిటీ అంటే రోడ్ వేస్ బాగున్నాయని చెప్తున్నారు. అండ్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ ఇండస్ట్రియల్ సిటీ కూడా దగ్గరలో ఉందని చెప్తున్నారు. అవునండి. ఓవరాల్ గా మన ఆదూరి గ్రూప్ ప్రకృతి హిల్స్ టౌన్షిప్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ రిటర్న్స్ వస్తాయని చెప్తున్నారు. 100% అండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ వెంచర్ లో ఎలాంటి డెవలప్మెంట్ ఇస్తున్నారు మేడం?
ఈ ప్రాజెక్ట్ మనకి హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవల్ ప్రాజెక్ట్. Okay. యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం మీకు టోటల్ కాంపౌండ్ వాల్, ఎంట్రన్స్ ఆర్చ్, డ్రైనేజ్ ఆల్రెడీ మీరు వర్క్స్ చూడొచ్చు. డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, మీకు టోటల్ వాటర్ పైప్ లైన్ అండ్ పార్క్ డెవలప్మెంట్. Okay. సో ఇలాంటి ఆల్ డెవలప్మెంట్స్ తోటి, వెల్ డెవలప్మెంట్స్ తోటి ఈ ప్రాజెక్ట్ రెడీ అవ్వబోతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ వెంచర్ లో ఉన్నటువంటి రోడ్స్ లైక్ బీటీ రోడ్స్ ఇస్తున్నారా, సిసి రోడ్స్ ఇస్తున్నారండి? సో ఇప్పటి వరకు అయితే మనకి బీటీ రోడ్స్ అండి, 40 ఫీట్ అండ్ 33 ఫీట్ లో బీటీ రోడ్స్ అనేది. బీటీ రోడ్ అంటే డ్రాంబర్ రోడ్ తోటి వస్తుంది. 40 ఫీట్ అనేది ఎంట్రన్స్ అంటే మెయిన్ అప్రోచ్ రోడ్ ఇస్తున్నారు అండ్ అవును. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇస్తున్నారు. అవునండి. అండ్ ఇది కాకుండా మన ఆధురి గ్రూప్ లో ఇన్వెస్ట్ చేసిన కస్టమర్స్ కి ఫర్దర్ గా ఏమైనా మీరు బెనిఫిట్స్ ఇస్తున్నారో ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా అండి. ఆధురి గ్రూప్ అనేది మనకి 22 ఇయర్స్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. Okay. సో ఇప్పుడు టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీ హైదరాబాద్ లో ఏదైనా ఉంది అంటే అది ఆధురి అనే చెప్తారు. అవునండి. సో మా ఆధురి గ్రూప్ లో కస్టమర్స్ కి మేము 10 ఇయర్స్ మెయింటెనెన్స్ ఇస్తున్నామండి. ఓకే. 10 ఇయర్స్ కంపెనీ మెయింటెనెన్స్ తో పాటు 24/7 సెక్యూరిటీ. అంటే మీరు తీసుకున్న ఏ ప్లాట్ కైనా మాది సేఫ్టీ, మేము క్లీనింగ్ అయినా సరే సెక్యూరిటీ అయినా కంపెనీ ఇస్తున్నాము 10 ఇయర్స్ పాటు. చూస్తున్నారు కదా వ్యూవర్స్, మేడం ఏదే విధంగా అయితే చెప్తున్నదో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎలాంటి డోకా ఉండదని చెప్తున్నారు. అండ్ అదే విధంగా సెక్యూరిటీ ఉంటుందని చెప్తుంది. అండ్ 24/7 సెక్యూరిటీతో పాటు 10 ఇయర్స్ మెయింటెనెన్స్ ఇస్తున్నటువంటి కంపెనీ అండి. అండ్ ఫైనల్ గా రేట్ ఏం కోట్ చేస్తున్నారండి ఇక్కడ గజానికి? ఎస్, ఇది ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా, హైవేకి ఇంత దగ్గరగా ఉన్నా సరే చాలా బెస్ట్ ప్రైస్ లో 22,000 పర్ స్క్వేర్ యార్డ్ ఇస్తున్నాము. సో రీసెంట్ గానే లాంచ్ అయిన ప్రాజెక్ట్ ఇది. ఆల్ కార్నర్ ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు మేడం చెప్పినట్లుగా ఇక్కడ గజానికి 22,000 చెప్తున్నారండి. ఒకసారి మనము ఇన్సైడ్ ఆఫ్ ద ఔటర్ రింగ్ రోడ్ చూసుకుంటే 50,000 పెట్టినప్పటికీ మనకు గజం దొరకడం చాలా కష్టంగా ఉంది, దట్టు మనకి హెచ్ఎండిఏ లేఅవుట్లలో. బట్ ఇది వచ్చేసి మనకి హెచ్ఎండి అండ్ టిఎస్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు అండ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్, లీగాలిటీ ప్రకారంగా క్లియర్ గా ఉంటుందని చెప్తున్నారు. అండ్ మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ పైన డైరెక్ట్ గా మేడం నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో మేడం దగ్గర మాట్లాడి వెంచర్ విజిట్ చేసి డెసిషన్ తీసుకోవచ్చు. మేడం థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ విజయ్.